గులాబీ ఆఫర్కు చిరంజీవి నో. చిరంజీవి కూడా గులాబీ ఆఫర్ వచ్చింది. మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి దేనికి ఏమైందో ఒకసారి చూద్దాం. చిరంజీవి నో చెప్పాడట. బీఆర్ఎస్లో చేరేందుకు విముఖత. ప్రారంభంలోనే కేసీఆర్కు ఆశాభంగం. కనీసం మద్దతు తెలపాలని రిక్వెస్ట్. బీజేపీతో ఉన్న తమ్ముడికే సపోర్ట్. మొదట్లోనే తిరస్కరించిన ఉండవల్లి. గులాబీ బాస్కు ఆదిలోనే ఆశాభంగం కలిగింది. బీఆర్ఎస్లో భాగస్వామి కావాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు మెగాస్టార్ నో చెప్పినట్టు తెలుస్తుంది. కనీసం మద్దతు ఇవ్వాలని కోరిన సున్నితంగా తిరస్కరించినట్టు మనకు దిశ పేపర్ రాసింది. అయితే ఇంకా ఇది 5వ పేజీలో పూర్తి సమాచారం ఉంది. మనకు 5వ పేజీ చూద్దాం. మొత్తం మీద సినీ వర్గాల్లో బీఆర్ఎస్ పోతే కొంత ఉపయోగం ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రకాష్ రాజుకు ఎరవేసిండు. తర్వాత ఇంకా రాజకీయ వర్గాల్లో ఇంకా చర్చ లేపిండు. కానీ అందరూ ఈయనకు కేసీఆర్కు హ్యాండ్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కేసీఆర్ గురించి తెలుసు, కేసీఆర్ వీళ్ళకు ఏం చేస్తాడో తెలుసు కాబట్టి నో చెప్తున్నారు. మరి దీంట్లో పూర్తిగా ఇచ్చారు. ఇక్కడ చిరంజీవి బొమ్మ వేసిరు, ఇక్కడ కేసీఆర్ బొమ్మ వేసిరు. ప్రారంభంలోనే కేసీఆర్కు ఆశాభంగం అంటూ రాసిరు. గులాబీ బాస్కు ఆదిలోనే ఆశాభంగం కలిగింది. బీఆర్ఎస్లో భాగస్వామి కావాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనను మెగాస్టార్ నో చెప్పినట్లు తెలుస్తుంది. జాతీయ ఎజెండా రూపకల్పనలో సలహాలు ఇచ్చేందుకు ప్రగతి భవన్కు రావాలని కోరిన తర్వాత చూద్దామని చిరంజీవి ఆన్సర్ ఇచ్చినట్టు సమాచారం. కనీసం మద్దతు ఇవ్వాలని కోరిన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద బీఆర్ఎస్ ఏపీలో ఉండవెళ్ళి అరుణ్ కుమార్ని రమ్మని చెప్పినా ఆయన కనీసం మద్దతు తెలుపన్నా ఆయన కూడా రెస్పాండ్ కాలేదు. ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం ఇతనికి అంటే కేసీఆర్ పెట్టే పార్టీ బీజేపీ పార్టీకి కేసీఆర్ పెట్టేటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా మద్దతు దొరకట్లేదు. వేరే రాష్ట్రాల్లో ఏమో కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ, తెలంగాణలో అంటే వీళ్ళే అధికారంలో కాబట్టి ఓకే, కానీ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో కూడా ఎక్కువ కేసీఆర్కు ఆఫర్ ఇచ్చినా కూడా, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా కేసీఆర్కు సపోర్ట్ దొరకలేదు. మరి ఇట్లా ఉంటే జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంటుందో మనం చూడాల్సిందే. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.